హాయ్ హలో అందరూ నమస్తే రైతులందరికీ. చాలామంది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే రైతు బంధు అయితే ఆల్రెడీ కొద్దిగా పడేసింది అద్దెగ్రానికి వచ్చేసి అయితే మీకైతే చాలామంది అయితే మెసేజ్లు రావట్లేదు అన్న అమౌంట్ పడలేదని చాలామంది అయితే అంటారు. కొన్ని డిస్ట్రిక్ట్లకు అయితే పడడం జరిగింది. మీరైతే ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు, బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు, గ్రామీణ వికాస బ్యాంక్ వాళ్ళకైతే అమౌంట్ అనేది పడడం జరిగింది. మీరైతే కన్ఫామ్గా వెళ్ళి అయితే బ్యాంక్ అయితే చెక్ చేసుకోవచ్చు. అద్దెగ్రామ్ ఉన్న వాళ్ళు అయితే కన్ఫామ్గా అయితే అద్దెగ్రామ్ ఓన్లీ పడ్డాయి అమౌంట్. ఇది చాలామంది అయితే కన్ఫామ్గా అయితే అద్దెగ్రానికి అయితే మీరైతే బ్యాంక్ వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. కొంతమందికి అయితే ఒక 10 జిల్లాలకైతే పడడం జరిగింది. దాని కారణంగా అయితే మనం చెప్పుకుంటున్నాం రైతు బంధు అయితే. చాలామందికి అయితే డౌట్ రావచ్చు అన్న, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. దాని కారణంగా అయితే మనకైతే రైతు బంధు అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనమైతే మొత్తం అయితే రైతు బంధు ఏ డేట్ల వారికి అయితే పడతాయి అద్దెగ్రానికి ఎకరానికి వచ్చేసి అయితే మనం మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చేసి మనకైతే అద్దెగ్రానికి ఆల్రెడీ అక్టోబర్ 2 నుంచి 10 తారీఖు లోపల అయితే అమౌంట్ అనేది మొత్తం క్లియర్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మాత్రం మనకైతే ఎకరానికి వచ్చేసి అయితే ఈ రోజు నుంచి అయితే మనకైతే 15 తారీఖు లేదా 20 తారీఖు లోపలనైతే అందరికైతే అమౌంట్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది మన తెలంగాణకి అయితే. మన ఛానల్ అయితే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. మనమైతే ఇంకా రైతు బంధు పైసలతోటి అయితే మనకి ఎకరానికి వచ్చేసి మనకి ఎంత పెట్టుబడి అవుతుంది, మనకి మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ అయితే నేను ఫుల్ వీడియో తీయడం జరిగింది. మీరైతే ఆ వీడియోని అయితే కన్ఫామ్గా చూసేయండి. నా డిస్క్రిప్షన్లో అయితే పెట్టడం జరుగుతుంది. మీరైతే కన్ఫామ్గా అయితే ఒక వీడియోకి అయితే లైక్ చేసుకోరు. ఇదైతే వీడియోకి అయితే చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది. కొద్దిమంది అయితే అమౌంట్ లేకనంత జర కింద మీద అవుతారు. ఇప్పుడు కటింగ్ పొజిషన్ కదా, కటింగ్ కన్నా మనకు బీట్ల కన్నా అమౌంట్ అనేది అవసరం అయితే కన్ఫామ్గా అవుతుంది. మీరైతే కన్ఫామ్గా అయితే బ్యాంక్ వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. అద్దెగ్రామ్ వాళ్ళు అయితే ఎకరం వాళ్ళు అయితే ఈరోజు మండే నుంచి అయితే పక్కా అండి, మండే నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఈరోజు శుక్రవారం కాబట్టి ఈ మండే నుంచి అయితే కన్ఫామ్గా వెళ్ళి బ్యాంక్ వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొచ్చి అయితే మనకైతే సర్పంచ్ ఎలక్షన్ల కారణంగానైతే మనకైతే రైతు బంధు అనేది రావడం జరుగుతుంది. లేకపోతే అయితే మనకైతే రైతు బంధు అనేది లేదు. మళ్ళీ దీపావళి లోపలనైతే అందరి ఖాతాలను అయితే కన్ఫామ్గానైతే అమౌంట్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. మీరైతే టెన్షన్ అయితే పడకూరు ఎవరు కానీ. అయితే ఒక దీపావళి లోపలనైతే, దీపావళి వచ్చేసి మాత్రం 20 తారీఖు లోపల ఉంది. 20 తారీఖు లోపలనైతే అమౌంట్ అనేది మొత్తం పడడం జరుగుతుంది. ఇప్పుడైతే కొంతమందికి అయితే అద్దెగ్రామ్ ఉన్న వాళ్ళకైతే చాలా మందికి అయితే మొత్తం పడడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయితే మనకైతే వడ్లకైతే ఇప్పుడు మనకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. మనకైతే ఇప్పుడు యూరియా దొరకలేదు కాబట్టి అయితే మనకైతే ఈసారి అయితే పంటలని మొత్తం అనేది తక్కువ దిగుబడి అయితే బాగా వచ్చినాయి. ఇప్పుడైతే ఓర్ అనేది మనకు పిలక శాతం లాలేదు, మళ్ళీ ఓర్ అనేది హైట్ గుతం లేవలేదు. మనకైతే యూరియా అయితే చాలా మందికి అయితే దొరకలేదు. 100కి ఒక 50% దొరికింది, 50% అయితే దొరకలేదు. ఇప్పటికైనా సరే మీరు రైతులందరూ ఇప్పుడు దగ్గరలో దొరికితే మాత్రం తెచ్చి పెట్టుకోండి. నెక్స్ట్ గుతం ఇదే ఇబ్బంది పరిస్థితి అయ్యే అవకాశం చాలా అంటే చాలా ఉంది.